భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెకు అండగా అఖిలపక్షం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ నెల 10న జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నాను జయప్రదం చేయాలని ప్రకటించారు. గత 8 రోజులుగా జరుగుతున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మెకు మద్దతుగా నేడు లక్ష్మీదేవిపల్లి కేంద్రంలో మండల కేంద్రంలో దీక్షా శిబిరం వద్ద అఖిలపక్ష పార్టీల నాయకులు, కార్మిక సంఘాలు, గ్రామ పంచాయతీ కార్మికుల సమక్షంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ లక్ష్మీదేవిపల్లి మండల కేంద్రంలో 6 పంచాయతీల కార్మికులు చేస్తున్న సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఫిబ్రవరి 10వ తేదీన సోమవారం నాడు జిల్లా కలెక్టరేట్ వద్ద అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు రౌండ్ టేబుల్ సమావేశం నిర్ణయించడం జరిగిందని తెలిపారు. గత 8 రోజులుగా గ్రామ పంచాయతీ కార్మికులు సమ్మె చేస్తున్నా అధికారులు స్పందించకపోవడం చాలా దారుణమని, వారి జీతాలు తగ్గించడం అమానవీయ చర్యగా పేర్కొన్నారు. 51 జీవోని రద్దు చేయాలని, మల్టీపర్పస్ విధానాన్ని కూడా రద్దు చేయాలని, పీఎఫ్లు, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, కార్మికుల జీతాలు వచ్చే వరకు వారి వెంట ఉండి మద్దతుగా పోరాడుతామని సమ్మెకు సంఘీభావం తెలిపారు. ఉన్నటువంటి 6 గ్రామ పంచాయతీల కార్మికులు సమ్మె చేస్తూ ఉన్నారు. ఈ సమ్మె మొత్తం కూడా ప్రధాన ఉద్దేశంగా చూసుకుంటే గతంలో ఇచ్చినటువంటి జీతం ఏదైతుందో 12,500 నుంచి కేటగిరీ వారిగా 17,000 వరకు కార్మికులకు వస్తూ ఉన్నాయి. ఏకదాటిగా ఆ జీతాలన్నీ కూడా రద్దు చేసేసి 51వ జీవో ప్రకారం మేము 9,500 మీకు ఇస్తామని చెప్పేసేటువంటి ఇక్కడ అధికారుల అత్యుత్సాహంతో 9,500 రూపాయలకే దిగిపోయినటువంటి పరిస్థితి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఇటువంటి దుస్థితికి నెట్టివేయబడుతున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మిక వర్గం చాలా కష్టపడి మొత్తం ఊరంతా కూడా శుభ్రం చేసి ప్రజల ఆరోగ్యాలకి అండగా నిలబడుతూ పనిచేస్తున్నటువంటి, శ్రమతోడ్చి పనిచేస్తున్నటువంటి గ్రామ పంచాయతీ కార్మికుల పొట్టలు కొట్టే విధంగా ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగం, జిల్లా పంచాయతీ అధికారులు మొత్తం కూడా మూకమ్మడిగా ఒక్కటయ్యి గ్రామ పంచాయతీ కార్మికుల పొట్టలు కొట్టేటువంటి స్థితికి నెట్టివేయబడతా ఉన్నారు. వీళ్ళు ఏం చేశారు? ఏ పాపం